జై గురుదత్త. అందరికీ నమస్కారం. మండనమిశ్రుని ప్రతి ప్రశ్నలోనూ రెండు రకాలైన అర్థాలుంటాయి. ఏ ఒక్కదానికి శంకరులు నేరుగా సమాధానం చెప్పరు. పరిహాసపూర్వకంగా రెండవ వాక్యానికి సమాధానం చెప్తారు. వీరిద్దరి సంభాషణ మృదు మధురంగా చమత్కారభరితంగా సాగుతుంది. మండనమిశ్రుని మాటలలో కోపం కనిపిస్తుంది. శంకరుని సమాధానంలో పరిహాసం కనిపిస్తుంది. మండనమిశ్రుడు శంకరుల వారిని చూసి 2-3 ప్రశ్నలు అడుగుతాడు. దానికి శంకరులు తన వాక్యాన్ని మండనమిశ్రునికే అన్వయం చేసి చెప్తారు. వెంటనే మండనమిశ్రునికి శంకరుల పాండిత్య వైభవం అర్థమైపోతుంది. ఇతడు వ్యాకరణ శాస్త్రంలో ఉద్దండు అని గ్రహించాడు. ఏం మద్యపానం చేసి మాట్లాడుతున్నావా? మత్తెక్కిన వాని వలె విపరీతమైన అర్థాలు తీస్తున్నావు. నీ వంటి సన్యాసికి ఇది తగునా అన్నాడు మండనమిశ్రుడు. దానికి సమాధానంగా శంకరులు, మద్యం పచ్చగా ఉండదు, తెల్లగా ఉంటుంది. అనుభవించిన దానిని మర్చిపోవటం న్యాయమా? ఒకసారి గుర్తు చేసుకో అన్నారు శంకరులు. వెంటనే మండనమిశ్రునికి అవకాశం దొరికింది. ఉత్సాహంతో, ఓహో, నీవు మద్యం యొక్క రంగును గురించి చెప్తున్నావా? నీకు అలవాటు గనక దాని యొక్క రంగును చెప్పగలిగావు అని సమాధానమిచ్చాడు. దానికి సమాధానంగా శంకరులు, అవును, నాకు మద్యం యొక్క రంగును గురించి తెలియను, కానీ నీకు దాని యొక్క రుచి కూడా తెలియను గదా, అది నీకు అనుభవ సిద్ధం అన్నారు. మద్యం యొక్క రంగు తెలుసుకోవటంలో దోషం లేదు. మద్యం యొక్క రుచి తెలుసుకోవటమే దోషం. అది త్రాగిన వారికి మాత్రమే లభిస్తుంది. ఈ విధంగా మండనమిశ్రునిలో కోపం, శంకరునికి పరిహాస రూపంగా సంభాషణ నడుస్తూ ఉంది. ప్రతి మాటలోనూ శంకరునిదే పై మాటగా నిలబడుతుంది. శంకరుని మాటలకు మండనమిశ్రునికి సమాధానం దొరకదు. వీళ్ళిద్దరి సంభాషణ సాగుతూనే ఉంది. తాను పలికిన ప్రతి వాక్యానికి విపరీతమైన అర్థాన్ని చెప్పి దానిని తనకే అన్వయింపచేయుటచే మండనమిశ్రుని కోపం తారాస్థాయికి చేరింది. వెంటనే మండనమిశ్రుడు శంకరుల వారి తల్లిని కూడా నిందిస్తారు. శంకరుల వారిని సామాన్యమైన సన్యాసిగా తలచి మండనమిశ్రుడు ముందుగా పేలవమైన ప్రశ్నలను వేశాడు. కానీ శంకరులు చెప్పిన సమాధానాలతో ఇతడు సామాన్యుడు కాదని, శాస్త్ర పాండిత్యం కలవాడని, బుద్ధిమంతుడని, ప్రజ్ఞాపాఠములు కలవాడని అర్థమైంది. అందువల్ల శాస్త్రీయమైన ప్రశ్నలతో శంకరుని సన్యాసాన్ని హేళన చేస్తూ నిందాపూర్వకంగా ప్రశ్నలు వేస్తున్నాడు. ఓహో, గాడిద మోయలేనంత బరువును మోస్తున్నావు. నీకు పిలక, యజ్ఞోపవీతం 2 బరువయ్యాయా అని ప్రశ్నిస్తాడు. వైదిక కర్మ నిష్ఠాపరులకు శిఖా, యజ్ఞోపవీతం అనేవి ముఖ్యమైన ఆభరణాలు. అవి వేద ధర్మాన్ని సూచిస్తాయి. శిష్యులతో తిరుగుతూ వీరందరినీ పోషిస్తూ గాడిద మోయలేని బరువును మోస్తున్నావు. శిఖా, యజ్ఞోపవీతాలు ఎందుకు తీసివేశావు? నీకు వేద అధికారం లేదు అని మండిపడతాడు మండనమిశ్రుడు. శంకరులు దానికి చాలా ఉత్సాహంగా శిఖా, యజ్ఞోపవీతాలను విడిచిపెట్టుటను శాస్త్ర ప్రమాణ పురస్సరంగా నిరూపిస్తున్నారు. వేదముల యొక్క సారము, అంతరార్థము తెలియక అజ్ఞానంతో మాట్లాడుతున్న దుష్టుడా, ధర్మ సూక్ష్మత నీకు తెలియదా? నీ యొక్క తండ్రి కూడా మోయలేని బరువును నేను మోస్తున్నాను. భోగభాగ్యములు, కోరికలు, సంసారము విడిచిన సన్యాసులకు ఇది సహజమైన ధర్మమే. శిఖాయజ్ఞోపవీతాలు వేదాలకు బరువుగా ఉన్నాయి, సన్యాసులకు కాదు. విరక్తులైన సన్యాసులకు శిఖాయజ్ఞోపవీతాలు అవసరం లేదు అని వేద మంత్రాలు స్పష్టంగా చెప్తున్నాయి. వేదముల యొక్క బరువును తగ్గించుటకై వాటి బరువును నేను మోస్తున్నాను. నీవు ఎంతటి మందబుద్ధి కలవాడవో అర్థమైంది అని శాస్త్రీయంగా సమాధానం చెప్పారు. ఇక్కడ శంకరులు కొంత కఠినంగా మాట్లాడినా కూడా అది మండనమిశ్రుని జయించుటకు సమాధానమే కానీ మన యజ్ఞయాగాదులను, మన క్రతువులను నిందించుట కాదు అని మనం గమనించాలి. సన్యాసి లక్షణమైన శిఖాయజ్ఞోపవీతాలు లేకపోవుటను మండనమిశ్రుడు మరొక విధంగా దూషిస్తున్నాడు. ఆహా, ఎంత గొప్ప బ్రహ్మనిష్టయ్యా నీది! వేద మంత్రాలతో, అగ్నిహోత్రం యొక్క సాక్షిగా, పంచభూతముల యొక్క దేవతల ఆశీర్వాదంతో బంధుమిత్రులందరి సమక్షంలో ధర్మ, అర్థ, కామ విషయంలో
ఈమెను ఎట్టి పరిస్థితులలోనూ విడిచిపెట్టను అని ప్రమాణం చేసిన భార్యను పోషించక వాళ్లను విడిచిపెట్టి సన్యాసాన్ని స్వీకరించావు. తర్వాత కొంతమంది శిష్యులను ప్రోగు చేసి వారి చేత పుస్తకాలను మోయిస్తూ సేవ చేసుకుంటూ సోమరిపోతు వలె తిరుగువాడు బ్రహ్మనిష్ఠుడా? వైదిక కర్మలను చేయలేక వేషం మార్చి తిరుగుతున్న మోసగాళ్లే ఈ సన్యాసులు అని సన్యాసాశ్రమ స్వీకారాన్ని నిందిస్తాడు. మండనమిశ్రుని నిందావాక్యములకు శంకరులు సప్రమాణంగా సముచితమైన సమాధానాన్ని ఇస్తున్నారు. వేదాంత విజ్ఞానాన్ని గురుకులంలో సద్గురువుల సేవ చేసి సంపాదించుకొనటం చేతకాక విషయ వాంఛలతో వివాహం చేసుకుంటున్నారు. ఆడువారిని సేవించుట, వారి యందు వ్యామోహమును పెంచుకొనుట, ఇంద్రియ నిగ్రహం లేక సంతానమును కనుటయే మీ యొక్క కర్మనిష్ట. మీ యొక్క కర్మానుష్ఠానమంతయు స్త్రీల వ్యామోహమే. సద్గురువులను సేవించి వారి నుండి వేదాంత రహస్యములను గ్రహించి శ్రవణ మనన నిధిధ్యాసలచే బ్రహ్మ సాక్షాత్కారమును సన్యాసులు పొందుతున్నారు. ఇట్టివారు బ్రహ్మచర్యము నుండియే సన్యాసాన్ని స్వీకరిస్తారు. అందువల్ల భార్యాపిల్లలను వదిలిపెట్టుట అనేది వీరికి వర్తించదు. మరికొంతమంది గృహస్థాశ్రమ స్వీకారం చేసి అనంతరం సన్యసిస్తారు. ఇది వేద రహస్యం అని శంకరులు సన్యాస దీక్షా విధానాన్ని సమగ్రంగా తెలియజేస్తారు. శంకరులు సన్యాస దీక్ష యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ గృహస్థాశ్రమాన్ని కించపరుస్తున్నారని మండనమిశ్రుడు భావించాడు. ఓ కపట సన్యాసి, ఆడువారి గర్భంలో నివసించి అక్కడే ప్రాణం సంపాదించావు. వారి ఆలనా పాలనలో శరీరాన్ని వృద్ధి పెంపొందించుకొని బలంగా ఉన్నావు. ఎంత కృతజ్ఞుడవయ్యా! నవమాసాలు మోసి కనిపెంచిన తల్లులనే నిందిస్తున్నావు. ఇంతకంటే దారుణముందా? అన్నాడు మండనమిశ్రుడు. శంకరులు మండనమిశ్రుని ప్రశ్నను సున్నితంగా తిరస్కరించి సమాధానం చెప్తున్నారు. నాయనా, తెలివి తక్కువ వాడను నేను కాదు, నీవు. నేను పరిపూర్ణ దేవతా స్వరూపులైన తల్లులను నిందించటం లేదు. నేను చెప్పిన దానిలో సగభాగం మాత్రమే నీవు గ్రహించావు. మిగిలిన విషయం నీకు అర్థమవలేదు. వివరంగా చెప్తాను విను. మాతృగర్భం నుండి బయటికి వచ్చావు. తిరిగి దాని కొరకై వ్యామోహపడుతున్నావు. తల్లి దగ్గర పాలు త్రాగావు. తిరిగి వాటి కొరకై పరితపిస్తున్నావు. ఇట్టి కోరికలు పశువులకు సహజం. మానవ జన్మ ఎత్తి శాస్త్ర పాండిత్యం సంపాదించిన నీవు పశువు వలె ప్రయత్నించటం న్యాయమా? బుద్ధి కౌశలంతో గృహస్థ ధర్మాన్ని నిందించకుండగా కేవలం తనను మాత్రమే దూషించిన శంకరుల వాదంలోని నిజం మండనమిశ్రుడు గ్రహించాడు. అందువల్ల మరొక నేరాన్ని శంకరులకు ఆపాదిస్తున్నాడు మండనుడు. వేద ధర్మబద్ధంగా మండనుడు ప్రశ్నిస్తున్నాడు. నాయనా శంకర, ఆహవనీయ, గార్హస్థ్య, దక్షిణాగ్నులనబడే త్రేతాగ్నులను విడిచిపెట్టవద్దని వేదం చెప్తోంది. త్రేతాగ్నులను ప్రయత్నపూర్వకంగా విడిచిన నాడు వీరహత్యా పాపమును పొందుచున్నాడు కదా. అగ్ని పరిరక్షణకై వేదాధ్యయనం చేయాలి. వివాహం చేసుకొని ధర్మపత్నిని స్వీకరించాలి కదా. నీవు వివాహంను చేసుకొనక అట్టి పాపాలను ఎందుకు చేస్తున్నావు అన్నాడు. మండనుడి ప్రశ్నకు శృతిబద్ధంగా శంకరులు సమాధానం చెప్తున్నారు. సంసార వ్యామోహమును విడనాడుటకై బుద్ధిమంతులు వేదాంత తత్వాన్ని సద్గురువుల వద్ద అభ్యసించి శ్రవణ మనన నిధిధ్యాసలతో పరమాత్మ స్వరూపాన్ని గ్రహిస్తారు. బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారు. అట్టి బ్రహ్మజ్ఞానం పొందని వాడు ఆత్మహత్యా పాతకాన్ని పొందుతున్నాడు అని వేదాలు చెప్తున్నాయి కదా. అట్టి ఆత్మహత్యా పాపాన్ని నీవెందులకు స్వీకరిస్తున్నావు అని శంకరులు తిరిగి ప్రశ్నించారు. ఆత్మజ్ఞానాన్ని పొందని వారు ప్రేతలవుతారట. ఈ విధంగా పరస్పరం నిందించుకుంటూ వారి వారి పాండిత్యాలతో చమత్కారంగా ఒకరిపై ఒకరు నిందాబాణాలను విసురుకున్నారు. శాస్త్ర పాండిత్యంలో శంకరుని అధిక్షేపించుటకు పైమాట దొరకని మండనమిశ్రుడు సామాన్య విషయాలతో నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు యతీశ్వరుని వలె కనిపించటం లేదు. ద్వారపాలకులకు తెలియకుండా దొంగ వలె లోపలికి ప్రవేశించావు. అందువల్ల నీవు దొంగవి అన్నాడు మండనుడు. దానికి సమాధానంగా శంకరులు శాస్త్ర ప్రమాణాన్ని చెప్పి తాను దొంగను కాను అని నిరూపిస్తున్నారు. డేగ ఆకాశంలో తిరుగుతూ
తనకు కావలసిన ఆహారాన్ని తన్నుకొని పోతుంది. రహస్య ప్రదేశంలో ఉన్న దానిని తినివేస్తుంది. అదే ప్రకారం గృహస్థులు యతులను ఆదరించి వారికి భిక్షనీయాలి. ఆ విధంగా నీవు గృహస్థుడవైనా కూడా నాకు భిక్షనివ్వకపోవటం వల్ల నేను లోపలికి ప్రవేశించాను అని మండనమిశ్రుని గృహస్థ ధర్మాన్ని సూచించారు. తాను చెప్పిన ప్రతి మాటకు శంకరుడు సమాధానం చెప్తున్నాడు. వాదించేవారికి కోపతాపాలు ఉండకూడదు. కోపంలో ఉన్నవారికి మంచి చెడ్డలు తెలియవు. శంకరులు శాంతమూర్తి, కోపం లేనివాడు. మండనుడు ఏదో విధంగా జయించాలని తాపత్రయపడుతున్నాడు. కోపంలో తాను అడిగిన ప్రతి ప్రశ్న తన యొక్క అపజయాన్ని సూచిస్తోంది. పవిత్రమైన పితృశార్థ కర్మలో ఉన్నాను. ఇట్టి పవిత్రమైన సమయంలో మూర్ఖుడమైన నీతో నేను ఇక మాట్లాడను. కర్మాచార పరాయణులు పవిత్రమైన సమయాలలో శిఖాయజ్ఞోపవీతాలు లేని దురాచారులతో మాట్లాడరు. కానీ అట్టి దురవస్థ నాకు నీ వల్ల వచ్చింది అన్నాడు. వెంటనే శంకరులు, ఓహో, ఒక్క వాక్యం కూడా దోషం లేకుండగా మాట్లాడలేని నీ పాండిత్యం ఏపాటితో అర్థమైందిలే అని అన్నాడు. వెంటనే ఈ కలికాలంలో అందరూ సన్యాసులే. దురాచారులకు, దుష్టబుద్ధి కలవారికి బ్రహ్మజ్ఞానం లభిస్తుందా? అందరూ సన్యాసవేషం వేసుకొని భిక్షం అడుక్కుంటూ రకరకాల రుచులను ఆస్వాదిస్తున్నారు అన్నాడు మండనుడు. ఈ కాలంలో స్వర్గం అనేది ఎక్కడ ఉంది? స్వర్గం పేరుతో ప్రజలను మోసగిస్తూ యజ్ఞాలు చేస్తున్నారు. కీర్తి ప్రతిష్టలను, ధనాన్ని సంపాదిస్తున్నారు. వేదాధ్యయనం చేసిన వారికి ఇది న్యాయమా అన్నారు శంకరులు. ఏంటయ్యా వేద నింద చేస్తున్నావు? జడుని వలె కనిపిస్తున్నావే అన్నాడు మండనుడు. పాంచభౌతిక శరీరమే జడం, చిదాత్మ జడం కాదు. నేను చిదాత్మ స్వరూపుడను అన్నాడు శంకరులు. మానవ జన్మ ఎత్తి కర్మలను నిందిస్తావా దరిద్రుడా అన్నాడు మండనుడు. యతిని పూజించని వారే దరిద్ర చక్రవర్తి అన్నాడు శంకరులు. నా అంగీకారం లేకుండగా నా ఇంటిలోనికి ఎందుకొచ్చావు అన్నాడు మండనుడు. నీ జన్మాంతర సంస్కార బలం వల్ల అతిథిగా విష్ణు రూపంలో నిన్ను ఉద్ధరించుటకై నీ ఇంటికి వచ్చాను. అతిథిగా వచ్చుటకు నీ యొక్క అంగీకారం అవసరం లేదు కదా అన్నారు శంకరులు. ఈ విధంగా వారిరువురి మధ్య జరుగుతున్న శాస్త్రవాద సంభాషణను వ్యాసుడు, జైమిని మహర్షి రహస్యంగా వింటున్నారు. ఇక వారి వాదన ముందుకు సాగటం మంచిది కాదు అని వ్యాస భగవానుడు అనుకున్నాడు. మండనమిశ్ర తనంతట తానుగా వచ్చిన యతిని ఆదరించి పూజించటం గృహస్థ ధర్మం. నీ ఎదురుగా ఉన్న యతీశ్వరుడైన శంకరుడు విజ్ఞాన గని, వేదాంగ పారంగతుడు, తత్వదర్శి. కాబట్టి ఇట్టి యతీశ్వరుడు శ్రీ మహావిష్ణువుతో సమానుడు. ఆయనను పూజించి ప్రసన్నుణ్ణి చేసుకో, ఆయన యొక్క కోరికను నెరవేర్చు అన్నాడు. మండనమిశ్రుడు శ్రీ మహావిష్ణువే యతీశ్వర రూపంలో తన ఇంటికి వచ్చాడని తలచి శంకరుని గౌరవించి ఉచితాసనంపై కూర్చుండబెట్టి శాస్త్ర విధులను సక్రమంగా నిర్వర్తించి కృతార్థుడయ్యాడు. వ్యాసమహర్షి ఆజ్ఞను మండనమిశ్రుడు శిరసావహించాడు. స్వయంగా వ్యాస, జైమిని మహర్షుల యొక్క వాక్కులు వినిపించటం వల్ల ఆశ్చర్యపోయాడు. బలవంతంగా యతీశ్వరునిపై గల కోపాన్ని తగ్గించుకొని శాంత స్వభావుడయ్యాడు. శంకరాచార్య స్వామికి అర్ఘ్యపాద్యాదులను ఇచ్చి గౌరవించాడు. శిష్య సమేతంగా తన ఇంట భిక్షను స్వీకరించవలసిందిగా ప్రార్థించాడు. మండనమిశ్రుడు ఇంతవరకు శంకర యతిని చూడలేదు. అయితే పండితుల ద్వారా శంకరాచార్యుల వారి ప్రతిభను వినియున్నాడు. అట్టి శంకరుడు తన ఇంటి గుమ్మం వద్ద భిక్షార్థి అయి నిలిచినందులకు కొద్దిగా గర్వంతో కూడిన చిరునవ్వు అతని ముఖంపై వికసించింది. మండనమిశ్రుడా, నీ అతిథి సత్కారాలకు సంతోషించాను. నీ యొక్క వైదిక కర్మాచరణ శ్రద్ధను చూసి పరవశించాను. అయితే నేను నీ దగ్గర ఆకలి బాధను తీర్చు సామాన్య భిక్ష కొరకై రాలేదు. నాకు కావలసిన భిక్ష ఇది కాదు. వాద భిక్షకై నేను నీ దగ్గరికి వచ్చాను. వేదాంగ విచారణ చేయవలసి ఉంది. ఇట్టి వాద ప్రతివాదాలను పండితుడువైన నీ వంటి వానితో చేయాలి.
వైదిక కర్మాచరణలో సుప్రసిద్ధుడవు నీవు. అనేక రకములైనటువంటి వేద విహితములైన యజ్ఞయాగాది కర్మలను, శ్రౌత యాగములను, దర్శపూర్ణమాసేది ఇష్టులను స్వయంగా ఆచరించి ఇతరుల చేత ఆచరింపచేసిన వాడవు నీవు. ఇట్టి పండితుడవైన నీతో శాస్త్రవాదములు చేయాలని మనస్సు ఉవ్విళ్ళూరుతోంది. అందువల్ల నీ నుండి నేను వాదభిక్షను మాత్రమే కోరుతున్నాను. అయితే ప్రతి వాదానికి ఒక పణం కూడా ఉండాలి కదా. అందుకు నీవు అంగీకరించాలి. పణం లేని వాదనలో పటుత్వం ఉండదు. వాద ప్రతివాదములలో గృహస్థుడవైన నీవు ఓడిపోతే సన్యాస దీక్షను స్వీకరించాలి. దుర్దైవవశం వల్ల నేను ఓడిపోతే వివాహం చేసుకొని గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించాలి. ఇదే నియమం. ఇందులకు నీవు అంగీకరించాలి సుమా. నీకు అంగీకారం కాకపోతే ఓడిపోయినట్లు అంగీకరించవలసి ఉంటుంది అని శంకరుడు తన మనస్సులోని అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేశాడు. మండనమిశ్రుడు బహుశాస్త్ర పారంగతుడు, మహాబుద్ధిమంతుడు. ఏదో ఒక విధంగా ఒక్క మారైనా శంకరునిపై తన యొక్క ప్రతిభను ప్రయోగించాలని తాపత్రయపడుతున్నాడు. అందులకు అనుకూలంగా, యతీశ్వర, సన్యాసులు వివాదాల చోలికి పోకూడదు అని ధర్మశాస్త్రం చెప్తోంది కదా, మరి నాతో వాదించాలని నీవు ఎందుకు కోరుకుంటున్నావు అని అడిగాడు. మండనమిశ్రుడా, నేను నా యొక్క పాండిత్యమును ప్రతిభను మీకు చూపించి మిమ్ములను జయించి కీర్తి ప్రతిష్టలను సంపాదించాలని రాలేదు. నీతో విరోధించి నేను వాదమును కోరుకోవటం లేదు. యతీశ్వరులకు కీర్తి ప్రతిష్టలతో గాని, సుఖ సౌఖ్యాదులతో గాని, ధన సంపాదన మీద గాని ఆసక్తి ఉండకూడదని ధర్మశాస్త్రం చెప్తోంది. నేను వాటిని ఆశించి మీతో వాదించుటకు రాలేదు. లోకంలో బ్రహ్మజ్ఞానాపేక్ష తగ్గిపోతోంది. వేదాంత సిద్ధాంతము మృగ్యమైపోయి క్షీణించిపోతోంది. అందువల్ల ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మజ్ఞాన సిద్ధాంతాన్ని మీ నుండి ప్రచారం చేయించాలనే సత్సంకల్పంతో మీ వద్దకు వచ్చాను. లోకంలో చాలామంది పండితులు ఉన్నారు, కానీ నీ వంటి సర్వజ్ఞుడు మరొకడు లేడు. నిన్ను మించినవాడు మరొకడు లేడు అనుట అతిశయోక్తి కాదు. అట్టి నీవు వైదిక కర్మ మార్గంలో పయనిస్తూ జ్ఞాన మార్గాన్ని తిరస్కరిస్తున్నావు. వేదాంత విజ్ఞానాన్ని సంరక్షించుటయే నా యొక్క కర్తవ్యం. అందువల్ల వాదంలో నిన్ను జయించిన తర్వాత నిన్ను నా యొక్క సిద్ధాంతాలకు అనుకూలంగా మార్చుకుంటాను. నీవు బ్రహ్మజ్ఞానివై అఖండ ఆనందాన్ని అనుభవించగలవు. నిన్ను రక్షించుటకై నేను వాద భిక్షను కోరుతున్నాను అన్నాడు శంకరులు. బహు నేర్పరి, మాటకారి అయిన మండనమిశ్రుడు శంకరుని వాగ్ధాటికి విస్తుపోయాడు. శంకరుని పలుకులచే పరాభవాన్ని పొందిన వాని వలె చికాకు పడ్డాడు. చివరగా ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాలనే తలంపుతో, యతివర, నీతో వాదించుటకు అసమర్థుడనై నేను ఆ విధంగా మాట్లాడలేదు. నా యొక్క పాండిత్య ప్రతిభ నీకు సమగ్రంగా తెలిసినట్లు లేదు. సాక్షాత్ ఆదివిష్ణువే వచ్చి నాతో వాదించినా ఓడిపోవలసిందే. నీ వంటి వానితో నాకు శాస్త్రవాదము తృణప్రాయము. సంతోషం, వాదానికి సిద్ధంగా ఉండు అని పితృకర్మాచరణను పూర్తి చేయుటకై తన అంగీకారాన్ని తెలియజేశాడు. శంకర, మన వాదోపవాదాలు నిర్ణయించుటకు, జయాపజయాలు నిర్ధారణ చేయుటకు మధ్యవర్తిగా మరొకరు ఉండవలయను కదా. సమపాండిత్య ప్రకర్షకల మధ్యవర్తి లేనిచో మన వాదములు వ్యర్థమైపోతాయి. నీవు సన్యాసివి, నేను గృహస్థుడను. కావున మన ఇరువురికి అంగీకారయోగ్యులైన వ్యాస జైమిని మహర్షులు మధ్యవర్తిగా ఉండినచో మన వాదనలు సుసంపన్నమవుతాయి అని పలికి మండనమిశ్రుడు వ్యాస జైమినులను మధ్యవర్తిగా ఉండమని ప్రార్థించాడు. మండనమిశ్ర, మీరిరువురి వాదనలు విని సత్యాసత్యములు గ్రహించి జయాపజయాలు నిర్ణయించుకొనుటకు నీ యొక్క భార్య అయిన ఉభయభారతి సమర్థురాలు. ఆమె పక్షపాత బుద్ధి లేనిది, సాక్షాత్ సరస్వతీ స్వరూపిణి, సర్వజ్ఞురాలు. ఆమెను మధ్యవర్తిగా ఉంచుటకు మీరిరువురు అంగీకరించండి అని వ్యాస భగవానుని పలుకులు వారిరువురికి వినిపించాయి. ఇరువురు తమ అంగీకారాన్ని శిరఃకంపాదులతో సూచించారు. జై గురుదత్త.